శివుని ఆరాధనలో అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజున అఖండ దీపాన్ని వెలిగించి రాత్రంతా శివభక్తితో జాగరణ చేయడం వల్ల శివకృప మనపై కురుస్తుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శాంతిని ప్రసాదించే ఈ మహాశివరాత్రి రోజున పూజా విధానం, దీని మహిమలు మరియు జాగరణ వల్ల కలిగే ఫలితాలను తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చివర్లో ఒక శక్తివంతమైన మంత్రాన్ని పంచుకుంటాను. దానిని జపిస్తే మీ జీవితంలో అసాధారణమైన మార్పు కలుగుతుంది. మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్థి తిథిలో మహాశివరాత్రి వస్తుంది. ఇది ఒక రాత్రి మాత్రమే కాదు, ఇది భక్తి, తపస్సు మరియు శివుని మహిమ తెలుసుకునే పవిత్ర సమయం. మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజు శివపార్వతి కళ్యాణం జరిగింది. శివుడు జాగృతమైన మహాదేవునిగా భక్తుల పాపాలను హరించేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ రాత్రి ఉపవాసం అండ్ జాగరణ చేయడం వల్ల బ్రహ్మహత్య పాపం కూడా తొలగిపోతుంది. శివుని కృప కలిసేందుకు ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున మనం ఏం చేయాలి అనేదే ఇప్పుడు చూద్దాం. మొదటగా అఖండ దీపం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దీపం జ్యోతిర్ పరబ్రహ్మ, దీపం సర్వం తమోహరం. మహాశివరాత్రి రోజు అఖండ దీపాన్ని వెలిగించడం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఇది కేవలం ఒక దీపం కాకుండా జ్ఞానానికి, భక్తికి మరియు శివకృపకు ప్రతీకం. అఖండ దీపం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా. అందరికీ డౌట్ ఉండొచ్చు, అఖండ దీపం అంటే ఏమిటి అని. ఇప్పుడు అఖండ దీపం గురించి తెలుసుకుందాం. శివుని ముందు రాత్రంతా నందనందంగా వెలుగుతూ ఉండే దీపం. ఈ దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదిస్తుంది. కష్టాలను తొలగించి మనకి ఆశించిన ఫలితాలను ఇస్తుంది. దీపాన్ని ఎవరైనా నిరంతరం నింపుతూ భక్తితో ఉంచాలి. శివుని ముందు దీపం వెలిగించి ఓం నమః శివాయ జపం చేయాలి. కాలసర్ప దోషం, పితృదోషం, కర్మబంధనాలు తొలగించుకోవాలనుకుంటే ఈ దీపాన్ని వెలిగించాలి. మీరు కూడా అఖండ దీపాన్ని వెలిగించనున్నారా? కామెంట్ ద్వారా తెలియజేయండి. మహాశివరాత్రి నాడు పూజ చేసే సామాగ్రి మరియు పూజా విధానం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నెయ్యి లేదా నూనె దీపం. బిల్వపత్రం శివుడు ఎంతో ప్రీతితో స్వీకరించే పత్రం. శివలింగం లేదా శివుడి ఫోటో లేదా విగ్రహం. పంచామృతం పాలు, పెరుగు, తేనె, గంధం మరియు నెయ్యి. శివ అష్టోత్తర శతనామావళి అండ్ మహామృత్యుంజయ మంత్రం పుస్తకం. కర్పూరం, అగరు, గంధం. నైవేద్యం పాయసం, పండు, తీపి పండ్లు అండ్ గుడ్లు రహిత ప్రసాదం. పూజా సామాగ్రి చూశారు కదా. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. మొదట స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి. శివలింగాన్ని పంచామృతంతో అభిషేకం చేయాలి. బల్వపత్రం సమర్పిస్తూ ఓం నమః శివాయ 108 సార్లు జపించాలి. నైవేద్యం సమర్పించాలి. పాలు, తీపి పండ్లు, పంచామృతం. దీపారాధన చేసి కర్పూర హారతి ఇవ్వాలి. రాత్రంతా శివ భజనలు, శివ స్తోత్రాలు పఠిస్తూ జాగరణ చేయాలి. జాగారం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అవి ఏమిటంటే, ఈ పవిత్ర రాత్రి పూర్వజన్మ పాపాలను తొలగిస్తుంది. అర్ధరాత్రి శివాభిషేకం చేస్తే అనుకున్న కార్యాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సకల సంపదలే వస్తాయి. శత్రునాశనం, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజు మీరు ఏ వ్రతాన్ని చేయబోతున్నారు? కామెంట్ చేయండి. మిత్రులారా, ఈ మహాశివరాత్రి అఖండ దీపాన్ని వెలిగించండి. శివుని కృపను పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే లైక్ చేయండి. ఇంకా అటువంటి శివతత్వ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పవిత్ర రాత్రికి శక్తివంతమైన మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. హర హర మహాదేవ. జై భోలేనాథ్.